కొద్ది రోజుల తర్వాత ఇంత పెద్ద విపత్తు నుంచి మళ్ళీ తేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సాయం కానివ్వండి, అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎస్పెషల్లీ ప్రతి ఒక్కరికి కూడా సాయం అందాలి అనే ఆయన సూచనలు కానివ్వండి, ఎట్లా ఉంది పరిస్థితి? ఫుడ్ డెలివరీ కానీ వాటర్ కానీ ప్రతి ఒక్కరికి వెళ్ళిందండి. కొంతమంది చెప్తే చెప్పొచ్చు కానీ ఫుడ్ లేకుండా అయితే ఎవరికి లేదు. మనం చాలా మంది తీసుకుని తినకుండా వేస్ట్ చేసిన ఫుడ్ అయితే చాలా వాస్తవం. కానీ సార్ ఇలాంటి కొన్ని కాలనీలోకి వెళ్ళాలంటే అసలు ఈ పరిస్థితుల్లో ఆ రోజున ఉన్న నీళ్ల ప్రకారం ఎక్కడ కాలం ఉందో ఎక్కడ డ్రైనేజ్ ఉందో కూడా ఏం తెలియని పరిస్థితి. మా ఇళ్ల దాకా రాలేదని కొంతమంది అనుకుంటున్నారు తప్ప ఆ పరిస్థితులను బట్టి లోపలికి వచ్చే వీలు ఉందా లేదా అనేది కూడా ఆలోచించుకోవాలి కదా. వీలు అనేది అవకాశం ఉన్నంత వరకు 85% వెళ్ళారు. అంటే అది ఎట్లా ఉంటదంటే బయట నుంచి వచ్చే వాళ్ళకి కొన్ని సందులకి అలాంటి సందులోకి వెళ్ళలేని వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళ వరకు అయితే కాస్త ఇబ్బంది అయింది. మిగతా వాళ్ళకి ఎవరికి కూడా తినడానికి అయితే ఇబ్బంది. సో ఎలా ఉంది సార్? అంటే గవర్నమెంట్ అయితే ప్రతి ఒక్కరికి ఆర్థిక సాయం కూడా అందించాలి. వరద బాధితులు ఆర్థిక సాయం అందిస్తారో లేదని పక్కన పెడితే ఈ రోజు వరకు అయితే ఇబ్బంది అయితే లేదు. ఆర్థిక సాయం అనేది మనం ఆశించడాన్ని బట్టి ఉంటుందండి. ఎంతమందికైనా చేస్తారు ఎవరైనా. ఇప్పుడు ఒక రకంగా చేసినా రేపు పొద్దున్న మళ్ళీ మనం కట్టాల్సింది ఏ రకంగా అయినా. ఏ ప్రభుత్వమైనా అవునాయండి, వైసీపీ అయినా ఎవరైనా ఒకటే. అయితే మనకు కష్టంలో ఉండేటోడు ఆ రోజుకి మనకి ఇబ్బంది లేకుండా ఉందా లేదనేది చూడాలి. కానీ దీన్ని కూడా మీరు అన్నట్టుగా ఈ రోజు పార్టీలు చూడకూడదు, ఉన్న పరిస్థితులు చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అసలు ఏమి చేయలేదు, ఆ గేట్లు ఎత్తారు అది ఇది అని చెప్పి ఎంతసేపు దాన్ని విమర్శించే ధోరణి కరెక్ట్ అంటారా? రాజకీయం చేయడం కరెక్ట్ అంటారా? ఈ రోజు వచ్చి ఏం చేశారు మీరు చెప్పండి. మీడియా పరంగా మీకు ఉంటది కదా, మాకు సర్కిల్ లేకపోయినా మీడియా పరంగా కొన్ని ఛానల్ సర్కిల్ మీకు ఉంటది కదా. వచ్చారు, నీటిలో దిగారు, ఏం చేశారు? సరే ఎవరికైనా ఆయన చేతుల మీదుగా సాయం చేశారా? లేదు, మేమైతే చూడలేదు. మీడియాకి సంబంధించి కనపడలేదు ఎక్కడ. మరి ఎక్కడో చేసింది ₹1 ఏదో పరిహారం ఇస్తానన్నాడు, మరి ఇచ్చారో లేదో కూడా తెలియదు వరకు. దాని మీద ఒక అధికారికంగా ఇది లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరి మీద ఇవ్వాలన్నా ఎవరికి ఇచ్చినా ఇప్పుడు ఇవ్వాలి. ఇప్పుడు జరిగిన 20 నిమిషాల్లో బయటకు వచ్చేస్తుంది. ఏం జరిగినా సరే, ఏది జరిగినా అది చిన్న గొడవ కానించి కోర్టు విషయం వరకు ఏది జరిగినా సరే ఇప్పుడు ఆన్ ది స్పాట్ లో బయటకు వచ్చేస్తుంది. ఫేస్బుక్ గానీ, ట్విట్టర్ గానీ, న్యూస్ గానీ ఏదో రకంగా బయటకు వస్తుంది. విమర్శించడానికి సమయం కాదండి, ఎవరైనా ఒకటే. అలాగని వాడు చేసాడు ఆ టైంలో అందిందా లేదా, అంటే నాకు ఒక్కడికి అందిందా లేదా కాదు అందరికి అందిందా లేదనేది చూడాలి. అడిగారు కొంతమందికి అందలేదంట అనేసి చెప్పాను కదా. కొత్తగా వచ్చేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఏరియా ఫుడ్ డెలివరీ అంటే మనమే చేయము, మీరున్నారు, మీరే చేస్తే ఎంతవరకు చేస్తారు? ఈ ఒక్క రోడ్డు మీకు తెలిసింది, ఏరియా మొత్తం తెలియదు కదా. అలాగే కొంతమందికి తెలియని వాళ్ళకి సందుల్లోకి వెళ్ళని వాళ్ళు వెహికల్స్ వెళ్ళనివి కూడా ఉన్నాయి కొన్ని, వాళ్ళకి ఇబ్బంది. వాళ్ళు కూడా 75% బయటకు వచ్చేసారు, 25% మాత్రం ఉండిపోయారు వాళ్ళు. అంటే వాళ్ళు కొద్దిగా పైన ఉన్న వాళ్ళు, అవకాశం ఉన్న వాళ్ళు ఉన్నారు, 25% లోపల ఉన్నారు. వాళ్ళ వరకు అయితే అన్ని ఏరియాలకు అందింది. నేను ఫస్ట్ 3 days 4 days తిరిగానండి. ముందు 3-4 రోజులు తిరిగా. ప్రతి ఏరియాలో ఏదో ఒక వెహికల్ కనబడుతుంది. ఏ ఫుడ్ అయినా అవనియండి, మనకు వచ్చిందా లేదా. ఆకలికి మాత్రం ఎవరో ఇబ్బంది పడకూడదు అనుకున్నారు సీఎం గారు, అలాగే జరిగింది. ఏదైనా జరగనియండి, ఇప్పుడు సీఎం అవని, బయట నుంచి రిలీఫ్ ఫండ్ అవనియండి, కొన్ని సంస్థలు అవనియండి, ప్రైవేట్ నుంచి. ఒక సీఎం ఇచ్చిందే కాదు, బయట నుంచి ముందు ఆయన ఆన్ డ్యూటీ చేస్తేనే బయటకు వచ్చి కదా ఆయన చూసి బయటకు వచ్చి ఎవరిచ్చారని పక్కన పెడితే ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫుడ్ అయితే వచ్చింది. రైట్ సార్. సీఎం గారు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ వయసులో ఆయన పదే తిరుగుతా అర్ధరాత్రి అపరాత్రి చేశారా? చేశారు కానీ కాకపోతే మాకు లోన్ ఉండడం వల్ల మెయిన్ రోడ్డుకి బాగా వచ్చాయి చాలా మంది. ఇంత సందులో ఉండటం వల్ల ఎక్కడ డ్రైనేజ్ ఉందో ఎక్కడ ఏది ఉందో కూడా తెలిసే పరిస్థితిగా మీరంటే తరచు తిరుగుతారు కాబట్టి. ఏ పెద్దమ్మా ఎట్లా చేశారంటావు చంద్రబాబు గారు పరిపాలన? బానే సాయం బానే అందిందంటారా? పాలని లేకపోతే మంచినీళ్ళని, ఆహారం అని అన్ని చేసినారు. సో నిన్న కూడా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి కొంతమంది వచ్చి ఇచ్చారండి. ఏమి ఇచ్చారమ్మా? వాళ్ళు ఏమి ఇచ్చారు? అన్ని ఇచ్చారండి, కందిపప్పు, మంచి నూనె, ఆయిల్ ప్యాకెట్, కందిపప్పు, పంచదార అన్ని ఇచ్చారు, అన్ని ఇచ్చారు. సో ఒక నెల వరకు అయితే కొద్దిగా మనం ఇబ్బంది లేకుండా పర్లేదండి. ప్రభుత్వం బాగానే సాయం చేస్తున్నారమ్మా. మామూలుగా సోడియం హైపో అంటే బ్లీచింగ్ చదవడం కానీ లేదా అదే విధంగా ఇప్పుడు యాంటీ లార్వా అంటే డెంగ్యూ మలేరియాతో వచ్చి
విపరీతమైన ఎపిడమిక్ వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా ఇవన్నీ కూడా ఎమ్మెల్యేలు స్ప్రే చేయడం కానీ జరుగుతుంది. ఇది దేశంలోనే ఎక్కడా లేని విధంగా, దేశంలోనే ఎక్కడా ఉపయోగించిన విధంగా డ్రోన్స్ సహాయంతో చాలా కట్టడి చేస్తున్నాం. ఈ 7 రోజుల నుంచి కూడా మెడికల్ క్యాంపులు పెట్టాము. మెడికల్ క్యాంపులో కూడా ఎక్కడ కూడా డెంగ్యూ మలేరియా కూడా ఇంకా నోట్ అవ్వాలి. కనుక ఈ విధంగానే కంట్రోల్ చేయలేకపోతే రేపు రాబోయే కాలంలో విపరీతంగా మనకు మలేరియా కానీ వైరస్ కానీ ఉంటాయి. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడం కోసమనే సీఎం గారు అధునాతన టెక్నాలజీలో బొంబాయి నుంచి కూడా తెప్పిస్తున్నారు, ముంబై నుంచి కూడా. అదే విధంగా ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ద్వారా కూడా ఒక 100 డ్రోన్స్ తెప్పించారు. అదేవిధంగా మన కార్పొరేషన్ విఎంసీ తరఫున నుంచి కూడా ఒక 10 డ్రోన్లు పెట్టడం జరిగింది. ఇట్లా ఎక్కడికెక్కడ వాటర్ స్టాగ్నేషన్ ని మాత్రం మనం క్లియర్ చేసి ముందస్తుగా ప్రజలకి ఎటువంటి హాని లేకుండా, అవుట్ బ్రేక్ రాకుండా చూడాలని సీఎం గారు ఆదేశాల మేరకు మన విజయవాడ మున్సిపల్ కమిషనర్ గారు ఈ విధంగా మొత్తం కూడా యాంటీ-లార్వా ఆపరేషన్. మీరు అన్నట్టుగానే సార్ ఈ రోజున సీజనల్ వ్యాధులు ఇంకా ప్రబలకుండా ప్రజలు కొద్దిగా ఇంత ఫ్లడ్స్ లో కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు అంటే పురపాలక శాఖ మంత్రి గారు తీసుకున్న చర్యలు కానీ, అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇస్తున్నటువంటి సూచనలు కానివ్వండి, ఆరోగ్య శాఖ మంత్రి గారు తీసుకుంటున్న చర్యలు కానివ్వండి. సో దీని పట్ల ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది సార్? మీరు చూస్తున్నారు, ప్రజలు తిరుగుతున్నారు, ప్రతి చోట వెళ్తున్నామండి, ప్రతి సందు తిరుగుతున్నాము. ఎందుకంటే వాటర్ లో మునిగినటువంటి సందులో డ్రోన్ తో చేస్తున్నాము. ప్రజల నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే మనకి మన చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ఈ యొక్క అధునాతన టెక్నాలజీ ఎవరో ఉపయోగించడం బాగా చేస్తున్నారు అనేది వచ్చింది. ఇప్పుడు కూడా మనకి ఎక్కడ కూడా డయేరియా కానీ కలరా కానీ ఎక్కడ కూడా మనకి నోట్ అవ్వలేదు. ఎందుకంటే ఈ యాంటీ బ్యాక్టీరియా చేయడం ఒకటి, యాంటీ లార్వా చేయడం ఒకటి. మన మంత్రి నారాయణ గారు ఎప్పటికప్పుడు 24 hours మినిమం 20 hours ఫీల్డ్లోనే ఉంటారు. ఆయన వచ్చి వెళ్ళిన ఒక 2-3 hours లోనే వాటర్ క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే ఆయన దగ్గరుండి కూడా మానిటర్ చేస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో చేస్తున్నారు. కమిషనర్ గారు అర్ధరాత్రులైనా అపరాత్రులైనా మన మున్సిపల్ కమిషనర్ గారు తిరగడం, ఎక్కడికెక్కడ మానిటర్ చేయడం. వాటర్ స్టాగ్నేషన్ అనేది ఇంత ఫాస్ట్ గా ఎప్పుడు రానటువంటి ఇంత ఫ్లడ్ ని కంట్రోల్ చేయడం అంటే 3-4 days లో అనేది అది కేవలం మన చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చర్యలు, మన మంత్రి నారాయణ గారు తీసుకున్నటువంటి చొరవ.